రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం 'పరైపెట్టు పెంతురుక్కులం' కేరళ జానపద కథల్లో ఆ కథలో భాగంగా 'పక్కనార్' కథ చెప్పుకుందాం. ఇతను కూడా వరరుచి, పంచమికి పుట్టిన కుమారుల్లో ఒక కుమారుడనమాట. ఈ పక్కనార్‌ని మాత్రం పరయ దంపతులు పెంచుకుంటారు. వాళ్ళు సాకుతారనమాట. పరయ దంపతులకి అంటే ఆళ్ళ తల్లి కులస్తులు. తల్లి పరయ స్త్రీ అని చెప్పుకున్నాం కదా! వాళ్ళ ఇంట్లో పెరుగుతాడు. కులవృత్తి చేసుకుంటూ పెరిగి పెద్దవాడవుతాడు. అగ్నిహోత్రి ఇంటికి, అగ్నిహోత్రి ఇల్లం. మనం తెలుగులో ఇల్లు అంటాం. మలయాళంలో వాళ్ళు ఇల్లం అంటారు. నంబూదిరిలో ఇంటిని ఇల్లం అంటారని చెప్పుకున్నాం మనం. అగ్నిహోత్రి ఇంటికి సంవత్సరానికి ఒకసారి అంటే భీష్మాష్టమి రోజున తమ తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టడానికి మొత్తం అందరూ కూడా కలిసి వెళ్తారు అని జెప్పేసి మనం చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరం తద్దినం రోజున అన్న ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వంతుగా వాళ్ళకున్నది తీసుకొని వెళ్తారు. అంటే ధనం గాని, ధాన్యం గాని అలా అనమాట. ప్రతి సంవత్సరం పక్కనారు తన వంతుగా మాంసాన్ని పట్టుకొని వెళ్ళేవాడు. కానీ ప్రతిమ వాళ్ళందరికీ కూడా ఇది అంతగా నచ్చేది కాదు. కానీ అన్నదమ్ములందరూ పక్కనారి మీద ఉన్న ప్రేమతో ఏమీ అనలేకపోయేవారు. ముఖ్యంగా అగ్నిహోత్రి భార్యకు మాత్రం అసలు నచ్చేది కాదు. అగ్నిహోత్రి భార్య మాత్రం అందరికీ వండి వడ్డించాలి గదా! అందుకని ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. మాంసం కూడా ఆమె వండవలసొచ్చేది. భోజనానికి పిలిచిన బ్రాహ్మణులకు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా తినవలసొచ్చేది. ఓసారి పక్కనారు తల్లిదండ్రులు తద్దినానికి వెళ్ళినప్పుడు ఆవు పొదుగుని తీసుకొని వెళ్తాడు. అంటే వీళ్ళు చనిపోయిన ఆవు మాంసం కూడా తినేవాళ్ళు. అంచేత తన వంతుగా పక్కనారు అగ్నిహోత్రి ఇంటికి ఆవు పొదుగు, పాలిచ్చే పొదుగు ఉంటది గదా! ఆ పొదుగుని తీసుకొని వెళ్తారు. దాన్ని వండుతాకి ఆవిడసలు ఇష్టపడదు. ఎవరు? అగ్నిహోత్రి భార్య. అంతార్జునం ఇష్టపడక ఆవిడేం జేస్తదంటే, వాళ్ళ ఇంటిలో నడిమిట్టం మధ్యలోకి తీసుకెళ్ళి గొయ్యి తీసి ఆ గొంతులో పెట్టేసి మట్టేసేసి కప్పెట్టేస్తది. కేరళ ఇళ్ళల్లో మధ్యలో నడిమిట్టం అనే ఒక ఓపెన్ ప్లేస్ ఉంటది. నడిమిట్టం అంటే మనం మన భాషలో చెప్పుకోవాలంటే, మన మండువా లోగిళ్ళుండేవి పూర్వం. మధ్యలో ఖాళీ ఉండేది. వీళ్ళింకా పెద్దగా 4 పక్కల 4 వసారాలు దింపుకొని, మధ్యలో ఖాళీ స్థలం ఆకాశానికి వదిలేస్తారు. అంటే వాళ్ళకి మధ్యలో స్థలం ఉంటది. దాంట్లో కూరగాయలు పండించుకోవచ్చు, లేతే ఖాళీగా కూర్చోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ నడిమిట్టంలో గొయ్యి తీసి కప్పెట్టింది ఈవిడ. పెట్టేసిన తర్వాత సరే శ్రాద్ధ కార్యక్రమం అయిపోద్ది. అయిపోయిన తర్వాత అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. అరిటాకులేసి అగ్నిహోత్రి భార్య అయిన అంతార్జునం ఆవిడ వడ్డన చేయబోతుంది. అప్పుడు పక్కనారు అన్నీ చూసి, "నేను తెచ్చిన వంటకం వండలేదు మీరు ఎందుకని?" అని జెప్పేసి అంటాడు. అంటే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోద్ది. అప్పుడు అగ్నిహోత్రి ఆవిడని గద్దించి అడుగుతాడు. "ఏం జరిగింది? ఎందుకు వండలేదు?" అని జెప్పేసి అంటాడు. అంటే అప్పుడు ఆవిడ భయపడుతూనే చెప్తుందనమాట. ఏమని? "ఇట్లా జరిగింది. నాకు అది వండితే ఇష్టం లేదు. దాన్ని తీసుకెళ్ళి మన నడిమిట్టంలో మధ్యలో గొయ్యి తీసి కప్పెట్టేసానంటది." ఒక్కసారి పక్కనారు కూడా ఏమీ మాట్లాడకుండా అట్లాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఉండి ఒక మాట చెప్తాడు ఆవిడకి. "మీరు వెళ్ళి అక్కడ మొలకలొచ్చినాయేమో చూడండి. అయి మొలకెత్తుంటాయి" అని జెప్పేసి అంటాడు. అంతార్జునానికి ఏమీ అర్థం గాదు. అంచేత తను వెళ్ళి చూస్తది. చూసి ఒకసారి కంగారు పడద్ది. ఎందుకు కంగారు పడుతుందంటే, అక్కడ ఒక దోసపాదు మొలిసి కాయలు కూడా కాసేసింది. ఆవిడ ఆశ్చర్యానికి అంతుండదు. అంచేత వెంటనే మళ్ళా లోపలికొచ్చి జరిగింది చెప్తుంది. చెప్పగానే పక్కనారేమంటాడంటే, "ఆ దోసకాయల్ని కోసుకొచ్చి కూరొండి పెట్టండి" అంటాడు. అప్పటికప్పుడు ఆవిడ మళ్ళా ఆ దోసకాయలను కోసుకొచ్చి వాటిని వండి పెడతది. ఈ దోసకాయలకి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే, పితృకార్యంలో భోజనాల్లో దోసకాయని తప్పకుండా పెట్టాలి అని కేరళ వాళ్ళు నమ్ముతారు. ఒక్క దోసకాయ పెడితే చాలు ఏమి పెట్టినా పెట్టకపోయినా. ఎందుకంటే పెరట్లో దోసపాదు ఒకటుంటే తద్దినం పెట్టకపోయినా పర్వాలేదని కేరళ వాళ్ళకి నమ్మకం. అలాగే
దోసకాయ అంటే పితృదేవతలకి చాలా ఇష్టమని కూడా కేరళ వాళ్ళు నమ్ముతారు. మనం కూడా అంచేత బ్రాహ్మలకి పొత్రలిచ్చేటప్పుడు తద్దినం పెట్టినప్పుడు, ఆ పొత్రల్లో దోసకాయి, కంద ఇయి తప్పకుండా ఉండేటట్టు మనం చూస్తాం. ఈ వరరుచికి, పరస్త్రీ అయిన పంచమికి పుట్టిన పిల్లలు అంత గొప్పోళ్ళు. అతను ఆవు పొదుగు తీసుకొచ్చి ఇస్తామేంటి, ఆ పొదుగు తీసుకెళ్ళి ఆవిడేమో ఆ గుంటలో ఏసి పైన మట్టి కప్పేసి పాతిపెట్టేస్తామేంటి, వెంటనే దోసపాదు పైకి రావటం ఏంటి, కాయలు కాస్తాం ఏంటి, ఆ కాయలు వండుకు తింటాం ఏంటి. ఈ పరైపెట్టి పెంతురు కులంలో, ఈ పరయ స్త్రీకి పుట్టిన 12 మంది పిల్లల్లో అందరూ కూడా దైవాంశ సంభూతులే. ఇప్పుడు పక్కనారి జీవితంలో జరిగిన ఇంకో సంఘటనే, ఇంకో చిన్న కథని మనం చెప్పుకుందాం. ఒకరోజు పక్కనారు, అతని భార్య కలిసి ఒక రహదారి పక్కన ఉన్న చిన్న చిన్న కంపల్ని కొట్టుకొని పొలాల కింద కొట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఒక వృద్ధ నంబూద్రి బ్రాహ్మణుడు ఆ పక్క నుంచి వెళ్తూ ఉంటాడు. ఆ నంబూదిరి కనపడగానే పక్కనారు పక్కకు తొలగి అతనికి దారిస్తాడు. ఎందుకంటే అతను పెద్ద కులం వాడు, వీళ్ళేమో పరాయి కులం వాళ్ళు. అంటే చిన్న కులం వాళ్ళు. మనం పంచములు అంటాం గదా! అటువంటి విధంగా అనమాట ఆ కులం. ఇది పక్కనారి భార్యకి నచ్చదు. ఎందుకంటే అతనికి గౌరవం ఇచ్చేదేంటి? గౌరవానికి అతను అర్హుడు గాదు. ఎందుకంటే తన కన్న కూతురితోనే సంబంధం నేర్పుతున్నాడతను అని కోపంగా అంటుంది. అనగానే పక్కనారి ఏమంటాడంటే, "అయితే నువ్వు కూడా ఒక జలగం తిను" అంటాడు. "జలగం తినటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను జలగం తినటం ఏంటి?" అని అంటది. అంటే అప్పుడు పక్కనారు తనకి కథ చెప్తాడు. ఎవరి కథ? ఈ నంబూదిరి బ్రాహ్మడి కథ. ఏంటంటే, నంబూదిరి బ్రాహ్మణుడు కొంచెం పిసనారి మనిషి. ఒకసారి ఆ నంబూదిరి భార్య కొంచెం అమాయకురాలనమాట ఆవిడ. ఆవిడ అన్నం వండుతుంది. పొరపాటున అన్నంలో చిన్న జలగొస్తది. అది గమనిస్తదావిడ. అన్నం వండేసిన తర్వాత చెప్పుద్ది భార్యకి. "ఏవండీ అన్నంలో జలగొచ్చింది." అయితే ఆ జలగని తీసి అవతల పడేసి, ఆ అన్నాన్ని పనోళ్ళకి పెట్టేసేయి అని జెప్పేసి చెప్తాడు. ఆ విధంగానే ఆ అమ్మాయి చేస్తది. చేస్తే ఈ జలగ పడిన అన్నాన్ని వాళ్ళకి పనోళ్ళకి పెట్టాడు గాబట్టి, యమధర్మరాజుకి కోపమొస్తుంది. యమధర్మరాజు ఏం చేస్తాడంటే, చిత్రగుప్తుడిని పిలిచి, ఈ నంబూదిరి ఖాతాలో ఒక కుప్ప అంటే పెద్ద జలగల కుప్పని తీసుకొచ్చి తినేటట్టుగా అతనికి ఒక పనిష్మెంట్ రాసేసేయి, ఆ శిక్ష విధించానాడికి అని జెప్పేసి అంటాడు. అంటే చిత్రగుప్తుడు వెంటనే తన చిట్టాలో ఈ నంబూదిరి పేరు మీద నరకలోకానికొచ్చినప్పుడు జలగలను తినాలని రాసిపెట్టేస్తాడు. తీరా చూస్తే ఈ నంబూదిరి ఏమో చిత్రగుప్తునికి భక్తుడు. ప్రతిరోజు నిద్రపోయే ముందు చిత్రగుప్తుని ప్రార్థించి గాని ఇతను నిద్రపోయేవాడు కాదు. అంచేత చిత్రగుప్తుడికి తన భక్తుడి మీద దయ కలుగుతుంది. అయ్యో పాపం అనుకుంటాడు. అంచేత ఒకరోజు రాత్రి చిత్రగుప్తుడు ప్రత్యక్షమవుతాడు. నంబూతిరికి ఈ విషయమంతా చెప్తాడు. యమధర్మరాజు నీకు ఒక శిక్ష విధించాడు. అదేంటంటే నువ్వు జలగల అన్నాన్ని నీ పనివాళ్ళకి పెట్టావు గాబట్టి, నువ్వు చనిపోయిన తర్వాత నరకలోకానికొస్తావు. వచ్చినప్పుడు ఈ జలగలన్నిటిని తినిపించమని జెప్పేసి ఆయన ఒక శిక్ష నీకు విధించాడని జెప్తాడు. ఎమ్మటే నంబూద్రికి భయం వేస్తుంది. భయం వేసి ఈ చిత్రగుప్తుని కాళ్ళ మీద పడి, ఈ ఆపద నుంచి నన్ను కాపాడమని వేడుకుంటాడు. చిత్రగుప్తుడు సరేనని ఒక ఉపాయం చెప్తాడతనికి. "నువ్వు మంచివాడివే. కానీ నీ గురించి, నీ మంచితనాన్ని గురించి కాకుండా, నీ గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎవరైనా మాట్లాడితే, నీ ఖాతాలో ఉన్న ఒక్కొక్క జలగ వాళ్ళ ఖాతాలోకెళ్ళిపోద్ది. ఆ విధంగా నువ్వు ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. అందరూ నిన్ను తిట్టుకుంటూ ఉంటే, లేదా అందరూ నిన్ను విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శించిన వాళ్ళ ఖాతాలోకి ఒక్కొక్క జలగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా నువ్వు దీని నుంచి తప్పుకోవచ్చని చెప్తాడు. అయితే దీని పరిష్కార మార్గం ఏంటో కూడా తమరే చూపించాలని జెప్పేసి చిత్రగుప్తుడిని వేడుకుంటాడు నంబూద్రి. అప్పుడు చిత్రగుప్తుడు చెప్తాడు. "నీకు బాగా వయసు వచ్చిన కూతురుంది. పెళ్లి కావాల్సిన కూతురుంది. ఆ పిల్లకి అప్పుడే పెళ్లి చేయొద్దు. చేయకుండా ఆ పిల్లని నీ సేవలోకి ఉపయోగించుకో. ఉపయోగించుకుంటే బయటోళ్ళందరూ కూడా నీ గురించి చెడ్డగా అనుకుంటారు. కూతురితో సంబంధం పెట్టుకున్నారని నీ మీద అభియోగం మోపుతారు. అందరూ ఆ విధంగా నిన్ను దూషిస్తూ ఉంటారు. నిన్ను దూషించినప్పుడల్లా కూడా ఒక్కొక్క జలగా వాళ్ళ ఖాతాలోకెళ్ళిపోద్ది. ఎందుకంటే అది నిజం కాదు. పైకి అలా కనిపిస్తది. కనిపించింది కాబట్టి వాళ్ళందరూ నిన్ను అపార్థం చేసుకొని నీ మీద నిందలు వేస్తారు.
ఆ నిందలన్నీ కూడా అపనిందలే కాబట్టి నీకు మేలు జరుగుతుంది. ఎట్లాగంటే వాళ్ళ ఖాతాలోకి ఒక్కొక్క జలగా వెళ్ళిపోతుంది. వాళ్ళు యమలోకానికొచ్చినప్పుడు ఒక్కొక్క జలగ తింటారు. ఆ రకంగా చిత్రగుప్తుడు సలహా చెప్తాడు. దాన్ని ఇతను ఆచరిస్తాడు. ఆచరించి ఆ రోజు నుంచి తన కూతురిని తనకి సహాయం చేయమని అడుగుతాడు. అడిగితే ఆళ్ళ కూతురు కూడా అట్లాగే తన సేవలో ఉండిపోతది. ఉండిపోతే అందరూ కూడా ఇతని గురించి తప్పుగా అనుకుని నిందలేస్తూ ఉంటారు. అయన్నీ కూడా నీలాప నిందలేననమాట. అలా నంబూద్రి ఖాతాలోని జలగలన్నీ కూడా ఒక్కోటొక్కోటి తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు కూడా నంబూద్రిని ఆ రకంగా అన్నావు కాబట్టి, నీకు కూడా ఒక జలగ తినవలసుంటది. నువ్వు చనిపోయి యమలోకానికి వెళ్ళినప్పుడు, నువ్వు కూడా ఒక జలగని తినవలసి ఉంటుంది అని జెప్పేసి పక్కనారు తన భార్యకి చెప్తాడు. ఎందుకంటే నువ్వు నంబూద్రిని తన కుమార్తెతో సంబంధం పెట్టుకున్నాడు అని నువ్వు నంబూద్రిని తిట్టిపోసావు. అంచేత తప్పదు అని జెప్పేసి చెప్తాడు పక్కనారు. సరే ఇంకో కథ కూడా చెప్పుకుందాం పక్కనారు గురించి. ఒకానొక రోజు పక్కనారు తన గ్రామంలో అరుగు మీద కూర్చొని ఉంటాడు. ఉంటే అతనికి తెలిసిన కొందరు బ్రాహ్మలు కాశీ యాత్రకి బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే పక్కనారు వాళ్ళని అడిగి ఎక్కడికెళ్తున్నారు అంటాడు. అంటే కాశీ యాత్రకి వెళ్తున్నాము. గంగా స్నానం చేసి పాపాలన్నీ కడుక్కుంటాకెళ్తున్నాము అని జెప్తారు. అప్పుడు పక్కనారు వాళ్ళకి ఒక చిన్న కర్ర ముక్కనిస్తాడు. ఇచ్చేసి దయచేసి దీన్ని మీ వెంట తీసుకెళ్ళి దీన్ని కూడా గంగా స్నానం చేయించి తీసుకురమ్మని చెప్తాడు. వాళ్ళు అడుగుతారు. ఎందుకు? ఏమిటి విశేషం? దాని గురించి అంటే అతను ఏమంటాడంటే, "ఆ కర్ర ముక్క నేను ఇస్తున్నా కదండీ! మీరెళ్లి కాశీలో దాన్ని కూడా గంగలో స్నానం చేయించుకొని పట్టుకురండి. నా కోరిక అది" అంటాడు. సరే అని అడిగాడు గదా! ఇతను గొప్పవాడని ఆళ్ళకి కూడా తెలుసు. అంచేత ఆ కర్ర ముక్కను తీసుకొని వెళ్తారు. కాశీ యాత్రకెళ్తారు. ఎళ్ళిన తర్వాత గంగలో స్నానం చేస్తూ ఉంటారు. గంగలో స్నానం చేసినప్పుడు ఆ కర్ర ముక్కను కూడా దాంట్లో ముంచుతారు. ముంచేటప్పటికి పొరపాటున చెయ్యి జారి ఆ కర్ర ముక్క గంగా ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోద్ది. దాన్ని తీసుకుందామని ప్రయత్నం చేసినా ప్రవాహం వేగంగా ఉండటం వల్ల ఆ కర్ర ముక్క గంగలో కొట్టుకొని వెళ్ళిపోద్ది. అయ్యో! పాపం పక్కనారు మనకిచ్చాడు. మనం దీన్ని గంగలో వదిలేసాము. గంగలో కొట్టుకుపోయింది. గంగలో కలిసిపోయింది అని జెప్పేసి వాళ్ళనుకుంటారు. అనుకున్న తర్వాత వాళ్ళు కాశీ యాత్ర ముగించుకొని మెల్లిగా మళ్ళా తిరిగి వాళ్ళ ఊరికొచ్చేస్తారు. వచ్చినప్పుడు పక్కనారు వాళ్ళని అడుగుతాడు. ఏవండీ మీకు నేను ఒక కర్ర ముక్క ఇచ్చా కదా! ఆ కర్ర ముక్క ఏమైంది? గంగా స్నానం చేయించి తీసుకురమ్మన్నారు కదా! అని అంటాడు. అంటే అప్పుడు ఆ నంబూదిరి బ్రాహ్మలు ఏం చెప్తాడంటే, "పక్కనారు నువ్వేం అనుకోవద్దు. ఆ కర్ర మా చేతిలోంచి జారి గంగలో పడిపోయింది. దాన్ని మేము పట్టుకోలేకపోయాము. అది కొట్టుకొని ఎళ్ళిపోయింది" అంటాడు. అంటే పక్కనారు "మీరేం బాధపడకండి, చింతించకండి. మీరు నాతో పాటు మన చెరువు దగ్గరికెళ్దాం రండి" అని ఊళ్ళో ఉన్న చెరువు దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఆ చెరువు దగ్గర కూర్చొని చేతులు చెరువులోకి పెట్టి, "నా కర్రని తిరిగి నాకివ్వండి" అని దేవుళ్ళని ప్రార్థిస్తాడు. ప్రార్థించగానే కింద నుంచి ఒక కర్ర పైకి తేలుతా వస్తది. వచ్చినెమ్మటే అతను ఆ చేత్తో ఆ కర్రను తీసుకొని ఈళ్ళకి చూపిస్తాడు. అది పరీక్షించి చూస్తే ఆ కర్ర ఏ కర్ర అయితే కాశీ గంగలో కొట్టుకొని పోయిందో ఆ కర్రే ఈ కర్ర. అంచేత దీన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అలా ఆశ్చర్యపోయిన బ్రాహ్మలకి ఈ పక్కనారు చెప్తాడు. ఏంటంటే, కాశీకి వెళ్ళి గంగా స్నానమే చేయక్కర్లేదు. భక్తి, శ్రద్ధ కలిగి ఉండి మన గ్రామంలో ఉన్న చెరువులో కూడా స్నానం చేసినా ఆ ఫలితమే వస్తుంది. గంగ ఎక్కడ ఉన్నా గంగే పవిత్రమైందే. కాపోతే మన మనస్సుని మనం పవిత్రంగా ఉంచుకోవాలి అని జెప్పేసి ఆ బ్రాహ్మలకి ఈ పక్కనారు చెప్తాడు. చెప్పినెమ్మటే ఆ బ్రాహ్మలందరికీ కూడా ఈ పక్కనారి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అర్థం అవటమే కాకుండా పక్కనారు జీవించి ఉన్న కాలంలో అతనితో కలిసి మనం జీవించాము. అది మన అదృష్టం అని జెప్పేసి ఆ బ్రాహ్మలందరూ కూడా అనుకుంటారు. పక్కనారికి సంబంధించి ఇంకో చిన్న కథ ఉంది. అదేంటంటే అగవంచెర్రి తంబరక్కల్. అగవంచెర్రి లేదా అజవంచెర్రి తంబరక్కల్. తంబరక్కల్ అనే బిరుదు అగవంచెర్రి మన బ్రాహ్మణులకి ఉన్నదని చెప్తారు. మన అంటే వాళ్ళ వంశం. అగవంచెర్రి వంశస్థుల బ్రాహ్మణుల్ని తంబరక్కల్ అని ఆళ్ళ పేరు చివర బిరుదుంటది.
అది ఎలా వచ్చిందో దానికి సంబంధించిన ఒక చిన్న కథ అనమాట ఇది. ఒకసారి అగమంచెర్రి మనాకి చెందిన ఒక గొప్ప పండితుడు ఆ దారి గుండా వెళ్తూ ఉంటాడు. ఆయన తిరువనంతపురం వెళ్ళి రాజుగారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరై వస్తూ ఉంటాడు. హిరణ్యగర్భ క్రతువు జరిపిస్తాడు. జరిపిస్తున్నప్పుడు రాజుగారు ఒక బంగారపు ఆవుని ఈ నంబూద్రికి బహుమతిగా ఇస్తాడు. ఆ బంగారపు ఆవుని బహుమతిగా పొందిన అతను తన వెంట ఆ ఆవుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అతని నౌకరు ఆ ఆవుని మోసుకొని వస్తూ ఉంటాడు. అంటే ఆవు బంగారు విగ్రహం రూపంలో ఉంటుంది కాబట్టి దానికి ప్రాణం ఉండదు. పక్కనారు దాన్ని గ్రహించి ఈ ఆవుకి ప్రాణం లేదు. ప్రాణం లేని ఆవైతే అది నాకు చెందుతుంది అంటాడు. అంటే ఇతను పరాయి కులంలో పుట్టాడు గదా! ఈ చనిపోయిన ఆవుల్ని కోసుకొని ఆ మాంసం తినే కులం అనమాట. ఆ కులంలో పుడతం వల్ల ఆవుకు ప్రాణం లేదు గాబట్టి అది నాకు చెందుతుంది అని జెప్పేసి తర్కంగా చెప్తాడు. అదేమో బంగారపు ఆవు. నిజంగానే దానికి ప్రాణం ఉండదు గదా! అంచేత ఆ ఆవుని నాకిమ్మని జెప్పేసి అనగానే ఆ బ్రాహ్మణుడికి ఒక ఆలోచనొస్తుంది. ఇది ప్రాణం లేని ఆవు కాదు. ప్రాణం ఉన్న ఆవే అని జెప్తాడు. కావాలంటే చూడు నువ్వు ఆ ఆవుకి ప్రాణం ఉంది అని జెప్పి ఆ పండితుడు నౌకర్‌ని ఆవుని కిందకి దించమని చెప్తాడు. కిందకి దించిన తర్వాత ఆ పండితుడు కొన్ని గడ్డి పరకలు తీసుకొని ఆవు ముందు వేసి కొన్ని మంత్రాలను చదువుతాడు. చదివి ఆవుని తన వెంట రమ్మని చెప్పి ఇంకతను బయలుదేరతాడు. ఆ బంగారు ఆవు ప్రాణం ఉన్న ఆవులాగా ఈ బ్రాహ్మణుడు వెనకాల నడిచి వెళ్ళటం మొదలుపెడుతుంది. అది చూసిన పక్కనారు ఈ బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు. అంచేతే తనకున్న మంత్రశక్తితో ఆవుని నడిపించి తీసుకువెళ్తున్నాడు అని భావించి పక్కనారు ఏమంటాడంటే, "అజవంచెర్రి తంబరక్కల్ అందరి తంపురన్ల కంటే గొప్పవాడు" అని అంటాడు. అంటే తంపురన్ అంటే రాజకుమారులు లేదా పెద్ద వంశస్థులు. అలాగా అగమంచెర్రి మనాకి చెందిన తంబరక్కలు అందరిలోకి చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆళ్ళకున్న మంత్రశక్తి అలాంటిది అని జెప్పేసి పక్కనారు ఆ విధంగా అంటాడు. ఆ రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి లేదా ఆ వంశం వాళ్ళకి పేరు చివర తంబరక్కల్ అనే బిరుదుని పెట్టుకోవటం ఆనవాయితీ అయ్యింది. ఆ తంబరక్కల వంశం యొక్క చరిత్ర ఇదనమాట. ఈ కేరళ కథలో కల్పితం అని మనం చెప్పలేము. ఇది కేరళ సంస్కృతిలో ఒక భాగం. ఇందులో ఎంతో కొంత వాస్తవం దాగి ఉంది. ఈ 'వర్రుచ్' కథ చాలా గొప్ప కథ. చాలా ఈనాటికి కూడా కేరళ తల్లులు వాళ్ళ పిల్లలకి ఈ కథలు చెప్తూ ఉంటారు. ఈ పక్కనారి కథ ఇంతటితో సమాప్తం. పక్కనారి కథే కాకుండా 'పరియపెట్టు పెంతురుక్కులం' పెద్ద కథ. ఆ కథ కూడా ఈ చిన్న కథతో సమాప్తం. పక్కనారి కథ సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారంతో మీ ఆదిశేషు.